హాయ్ గైస్ ఇప్పుడే వచ్చేసి 'చాంపియన్' మూవీ అయితే చూడడం జరిగింది. ఓ అన్న ఫ్లాష్ మ్యాన్ ఎలా అన్నా ఇన్ని మూవీస్ ఒక్కసారిగా ఎలా చూస్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. బట్ బెంగుళూరులో మనకు ఒక పర్సన్ అయితే ఉన్నాడు. సో తను స్క్రిప్ట్ ఇవ్వడం వల్ల నేను వచ్చేసి రివ్యూ అనేది చేశాననమాట. ఇప్పుడు వచ్చేసి 'చాంపియన్' వచ్చేసి నేను వచ్చేసి చూసేసాననమాట. సో 'చాంపియన్' మూవీ ఎలా ఉందో ఇప్పుడైతే తెలిసేసుకుందాం. ఫస్ట్ మనం పాజిటివ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ కాస్ట్యూమ్ డిజైన్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అండ్ హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ పరంగా అయితే బాగున్నాయి. బట్ ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ పరంగానే ఒక్కటే బాగుంది. మిగతాయి మొత్తం మనకొచ్చేసి అస్సలైతే ఏం నాకైతే నచ్చలేదు. స్టార్టింగ్ నుండి నాకు ఎండింగ్ వరకు కూడా ఎక్కడొక్కడో ఒక పాయింట్ కూడా నాకైతే టచ్ కాలేదు. ఎమోషన్ పరంగా, యాక్షన్ పరంగా అండ్ ఒక సీన్ ఒక్కటి కూడా హిట్ అయితే కాలేదు. ఇక్కడ క్లియర్‌గా వచ్చేసి స్టోరీ గానీ, నరేషన్ గానీ చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ స్టోరీయే నాకంత గ్రిప్పింగ్ అయితే అనిపించలేదు. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటి అంటే హీరో వచ్చేసి ఫుట్‌బాల్ ప్లేయర్ అనమాట. సో ఎలాగోలా మన హీరో వచ్చేసి లండన్‌కెళ్ళి అక్కడ ఫుట్‌బాల్ ఆడాలనుకుంటాడు. సో దానికోసం ఏం చేశాడు, ఒక పనైతే చేస్తాడు. ఆ పనేంటి అనేదైతే మీరైతే మూవీలో అయితే చూస్తారు. ఇంకా మధ్యలో వచ్చేసి లవ్ స్టోరీ, దాని తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అవుద్ది. సెకండ్ హాఫ్‌లో మూవీ ఎటెటో వెళ్ళిపోద్ది. ఏదేదో చెప్పాలనుకుంటుంది. బట్ ఒక్క సీన్ కూడా మనకైతే కనెక్ట్ కాదు. ఈవెన్ హీరో అండ్ హీరోయిన్ మధ్య లవ్ బాండింగ్ ఉంది కదా! అది కూడా నాకు అంత జస్టిఫై లాగా అయితే అనిపించలేదు. ఇంకా క్యారెక్టర్స్ కూడా మీకు ఎవ్వరితో అయితే ఎమోషన్ బాండింగ్ అయితే అస్సలైతే ఉండదు. వాళ్ళు చచ్చినా, బతికినా నాకేముందిలే చస్తే చావండి, బతికితే బతకండి అన్నట్టయితే మనకైతే అనిపిస్తుంది. సో ఎమోషన్ యాంగిల్ ఎక్కడైతే పండలేదు. మూవీలో రెండే 2 పాజిటివ్స్ అండి. ఒకటొచ్చేసి అది సాంగు, ఇంకోటొచ్చేసి మనకు ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ కొంచెం సినిమాటోగ్రఫీ వాల్యూస్ అయితే ఉన్నాయి. అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఇంక్లూడింగ్ క్లైమాక్స్ కూడా మనకి ఏదో మెసేజ్ ఇద్దాం అది ఇది అని చూపించి పోర్ట్రే చేసేసి ఆ క్లైమాక్స్‌ని కూడా నాశనం అయితే చేసేశారు. సో మూవీలో నాకు అసలు ఒక్క పాయింట్ కూడా నాకు అర్థం కావడం లేదు. మీకు రజకర్ అన్నారు, విలేజ్ అన్నారు, లో బాండింగ్ అన్నారు. చాలా చూపిచ్చారు. బట్ ఒక్కటి కూడా మనకు పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూషన్ అయినది ఎక్కడ అయితే నాకు అనిపించలేదు. మహా అంటే 1, 2 సీన్‌లు అది కూడా మనకు సెకండ్ హాఫ్‌లో కనిపిస్తాయి. అవి కూడా మనం ఎమోషన్ పరంగా కనెక్ట్ అయితేనే. లేకపోతే ఇంకా మీరు సస్తే సావండి, బతికితే బతకండి అన్నట్టయితే ఉంటుంది ఆ సీన్‌లు కూడా. ఇంకా ఓవరాల్‌గా మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి జస్ట్ ఓకే. పర్లేదురా ఏదో మూవీ ఉంది అన్నట్టయితే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే అన్‌బేరబుల్ అండి. ఓవరాల్‌గా మూవీ వచ్చేసి నేను ఎంజాయ్ చేశానా అంటే అస్సలైతే ఎంజాయ్ చేయలేదు. ఏదో బోరింగ్ మూవీ చూసినట్టయితే అనిపించింది. ఇంకా మూవీ మీరు చూసుంటే మూవీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 5.5 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.